హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అను చెప్పింది విను. నమో వెంకటేశాయ. నేను ఎవ్రీ వీక్ సప్త శనివారాలు చేస్తున్నాను కదా. సో నా మొదటి వారం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇది నా రెండవ వారం. లాస్ట్ వారం అయితే నేను కొంచెం కష్టపడ్డాను. మా పనావిడ రావడం లేట్ అయింది అండ్ ఇవన్నీ నేనే చేసుకున్నాను కాబట్టి నేను మా పనావిడని కొంచెం ఎర్లీగానే రమ్మని చెప్పి డిషెస్ అండ్ క్లీనింగ్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. కానీ ఇంటి ముందు ముగ్గు అదైతే నేనే వేయాలని చెప్పి ఇంకా ఒక బౌల్లో పసుపు వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మా టైల్స్ వచ్చేసి వేరే రకం, వాటి మీద మనం ఎంత ముగ్గు వేసినా కనిపించదని చెప్పి నేను పసుపుతో అలుకుతాను. ఇప్పుడు పసుపుతో అలికి దాని మీద బియ్యపిండి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు పెడతాను. ఒకసారి మీరే చూసేయండి నేను ఎలా ముగ్గు పెట్టాను, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అని చెప్పి చూసేద్దామా. చూడండి, ఫస్ట్ అయితే నేను తడిగొడ్డతో మొత్తం అంతా తుడిచాను. ఎందుకంటే ఇది అపార్ట్మెంట్స్ కాబట్టి వాటర్ వేసి ఇవన్నీ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు ఆపోజిట్ అపార్ట్మెంట్స్ వాళ్ళు. అందుకని తడి క్లాత్ పెట్టే మొత్తం దారబంధాలు అండ్ ఇదంతా కూడా క్లీన్ చేస్తాను. ఇలా మా ఇంటి ముందు నేను ముగ్గు వేశాను. దాని తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా మ్యాట్స్ అవన్నీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఫ్రైడేనే మ్యాట్స్, డోర్ కర్టన్స్ మోస్ట్లీ అన్నీ ముందు రోజే అన్నీ చేసేసుకుంటాను. కర్టన్స్ అయితే ఎక్కించేసుకున్నాను కానీ మ్యాట్స్ అయితే మార్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా వదిలేశాను. సో అలా మ్యాట్స్ కూడా నేను కింద వేసేసాను. ఇంకా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పనులన్నీ. ముందుగా అయితే నేను ప్రమిదలు చేసుకోవడానికి బియ్యపిండితో నానబెట్టాలి కదా. మినిమం 1 అవర్ అయితే నేను నానబెడతాను. సో అది బియ్యపిండిలో కొంచెం బెల్లం వేశాను. లాస్ట్ టైం అయితే నాకు బెల్లం కొంచెం మెత్తగా ఉంది, కానీ ఈసారి కొత్త బెల్లం అనుకుంటా చాలా గట్టిగా ఉంది. ఇంకా నా వల్ల కాదని చెప్పి స్పూన్తో తురిమాను. బేసిక్గా నాకు అంత తురమడం రాదు, కానీ ఏదో ట్రై చేశాను, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. సో నెక్స్ట్ వీక్ అయితే కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్పి నేను అనుకున్నాను. కొంచెం గట్టిగానే ఉంది. సర్లే ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత ఎలానో కొంచెం మెత్తబడుతుంది అనుకున్నాను, కానీ కొంచెం కష్టంగానే అయింది. ఆ తర్వాత మిల్క్ వేసుకున్నాను, కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకొని ప్రమిదలకి నేను మొత్తం సిద్ధం చేసుకున్నాను. కొంచెం తడారుగా వాటర్ వేసుకుంటూ ఉన్నాను. అలా మొత్తం మిక్స్ చేస్తూ ముద్ద చేసేసాను. ఇక ఫైనల్లీ మొత్తం ముద్ద చేసి మూత పెట్టేశాను. ఇంకా పెసరపప్పు అయితే కడిగేసి నానబెట్టుకున్నాను. ఎందుకంటే పెసరపప్పుదే ఎందుకు అని అంటే వడపప్పు అండ్ బెల్లం పెడతాం కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా నేను మీకు చెప్పాను కదా బెల్లం కొత్తది, దానివల్ల గట్టిగా ఉంటుంది రాయిల్లాగా అని చెప్పి, అందుకనే ముందుగానే బెల్లాన్ని మెత్తగా చెదగొట్టేసుకొని కొంచెం బెల్లం పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే చలివిడి చేయడం కోసం, ఎందుకంటే ఈరోజు నాగల చవితి కాబట్టి నేను చలివిడి కోసం కూడా కొంచెం పక్కన పెట్టుకున్నాను. తర్వాత నువ్వులు వేసుకున్నాను. కొంచెం బెల్లం ఏదైతే అందులో ఉందో రోల్లో దానిపైన కొంచెం నువ్వులు వేసుకొని దంచుకున్నాను. 2 మిక్స్ చేయడానికి చిమ్మిడి చేద్దామని చెప్పి అలా 2 మిక్స్ చేసి చిమ్మిడికి కోసం కూడా చేసి అది అలా పక్కన పెట్టేశాను ఉండలా. ఇప్పుడు నేను చలివిడి కోసం యాక్చువల్లీ ఏంటంటే చాలామంది బియ్యాన్ని నానబెట్టి ఆరబెట్టి మిక్సీ చేసి ఇన్ని చేస్తారు. నేను కొంచెం అంత ప్రాసెస్ అంటే కొంచెం కష్టం కాబట్టి నాకు తెలిసిన దాంట్లో నేను ఇలా చేసుకున్నాను. బియ్యపిండి ఏదైతే ఉందో ఆ బియ్యపిండి కొంచెం బెల్లం మిక్స్ చేసి నేను చలివిడి అయితే చేసుకున్నాను పెట్టుకోవడానికి. ఇది కూడా ప్రసాదంగా. ఏదైనా తప్పులు ఉంటే ఏమో అది దేవుడే చూసుకుంటాడు. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత నేను లాస్ట్ వీక్ నేను తీసుకున్న పీట ఏదైతే ఉందో అది వాష్ చేసి ఆల్రెడీ పైన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ అది తీసి మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత పసుపు రాస్తున్నాను. పీటకు మొత్తం పసుపు రాసి చుట్టుపక్కల మొత్తం తీస్తానమాట. ఎందుకంటే మనకి ఎక్కడ బొల్లు అనేది ఉండకూడదు. ఎక్కడ కూడా బొల్లు అంటే మీకు ఎలా చెప్పాలి, ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ అనేవి రాకూడదు అనమాట. మొత్తం పసుపు రాయాలి పీట మొత్తం, ఎందుకంటే దేవుడికి పెడుతున్నాం కాబట్టి. అక్కడ నుంచి నేను బియ్య పిండితో ముగ్గు వేసేసాను. ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అందులోనే పెట్టేశాను, బొట్టులు పెట్టేశాను. అలా పెట్టేసి ఇంకా తర్వాత మామిడి కొమ్మలు తీసుకున్నాను. ఇంకా మామిడి కొమ్మలు ఇంటికి బయట ఇంకా అలానే దారబంధాలు 2 దారబంధాలకి నేను పెట్టుకున్నాను. ఫ్రంట్ డోర్కి అండ్ బ్యాక్ డోర్ కూడా నేను పెట్టేసుకున్నాను మామిడాకులు. ఇంకా అక్కడి నుంచి వచ్చి 1 అవర్ అయింది. అంటే మోస్ట్లీ 1 అవర్ కాదు, కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా అని చెప్పి ఇంకా ప్రమిదలు చేసుకుందామని చెప్పి వచ్చాను. ప్రమిదలు చేసుకున్నాను. ఆ బియ్యపిండిలో కొంచెం వాటరీగా ఉందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం నానడానికి నేను వాటర్ కొంచెం వేసాను కానీ ఏమో అంత కరగలేదు. సర్లే ఇంకా దేవుడే చూసుకుంటాడు అనే దాని మీద దేవుడి పైన భారం వేసి
నేనైతే ప్రమిదలు చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను ఇవన్నీ చేసుకునేసరికి. అంటే ఎవరైనా తోడు ఉంటే కొంచెం ఫాస్ట్గా అయ్యేది. ఇంక మొత్తం నేనే చేసుకోవడం వల్ల ఇంత త్వరగా దీపం పెట్టుకుందామన్నా ఏదో ఒకలాగా ఇంకా లేట్ అవుతూనే వస్తుంది. సర్లే ఏదైతేనే మంచిగా చేయాలి అని చెప్పి ఇంకా లేట్ అయినా ప్రమిదలు అయితే నేను కొంచెం ఓపిక పెట్టి చేశాను, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఫస్ట్ వీక్ వచ్చినంత నాకు అనిపించింది, కొంచెం బెల్లం కొంచెం చెడిపోయింది అనిపించింది. సరే ఓకే, నెక్స్ట్ వీక్ కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్పి ఇంకా అనుకున్నాను. ఇలా నేను ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నాను. ఇక మొత్తం 7 ప్రమిదలు అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోంచి ఇంకా మొదలెడదామా అన్నట్టు ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసాను. ఇంక ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేను లాస్ట్ వీక్ ఏదైతే ఫోటోని తీసానో ఆ ఫోటోని ఆల్రెడీ దేవుడు మందిరంలో పైన పెట్టేశాను సపరేట్గా. ఇప్పుడు అది తీసి కొంచెం క్లాత్తో క్లీన్ చేసుకొని బొట్లు పెడుతున్నాను. అంటే చేత్తో పెడుతుంటే మొత్తం ఫేస్ అంతా కవర్ అయిపోతుంది లక్ష్మీదేవులకు కానీ వెంకటేశ్వర స్వామికి కానీ. అందుకని ఏం చేశానంటే ఇయర్ బడ్ తీసి ఆ ఇయర్ బడ్తో బొట్లు పెడుతున్నాను. ఇలా అయితే బాగా వస్తుంది ఫొటోస్కి బొట్లు కూడా. ఒక సైడ్ ఏమో పసుపుతో తడి చేసి బొట్లు పెడుతున్నాను, ఇంకో వైపు ఏమో కుంకుమతో పెడుతున్నాను. మీరే చూడండి ఎలా ఉందో ఒకసారి. చాలా బాగా కుదిరింది, నాకు కూడా అనిపించింది. మీరు ఒకవేళ వేలితో పెడితే పెద్ద బొట్లు వస్తుంది అనుకుంటే ఇలా ఏదైనా ఇయర్ బడ్స్తో అయినా మీరు పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, నిండుగా ఉన్నారు కదా ఆయన. ఇప్పుడు నేను పీటను తీసుకొని అక్కడ పెట్టేశాను. అక్కడ పెట్టేసి ఇంకా క్లాత్ అయితే మనం లాస్ట్ టైము రెడ్ కలర్ క్లాత్ కదా యూస్ చేసాం, అది నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలా పక్కన పెట్టుకొని ఉట్టి క్లాత్ అలా పైన పీట మీద వేయకూడదని చెప్పి కొంచెం అక్షింతాలు పసుపు కుంకుమ వేసుకొని దానిపైన రెడ్ క్లాత్ వేశాను. లాస్ట్ వీక్ ఏంటంటే మనం ఏం చేసాం, రెడ్ క్లాత్ మీద వెంకటేశ్వర స్వామి నామాలు వేసాం. ఈసారి ఏంటంటే నేను ఓం రాశాను. అంటే ఏదైనా మన ఇష్టం, కాకపోతే నేను అలా రాసుకున్నాను అంతే. మొత్తం అటు ఇటు 4 వైపులా పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసుకున్నాను. లాస్ట్ వీక్ గణపతిని చేశాను కానీ పువ్వుల్లో కనిపించలేదు, అండ్ ఆ వీడియో కూడా నేను పెట్టలేదు. మేబీ ఎక్కడో మిస్ అయిపోయింది. చాలా మంది నేను కామెంట్స్లో అడిగారు పసుపు వినాయకుడిని ఎందుకక్క పెట్టలేదు అని చెప్పి. నేను పెట్టాను, కాకపోతే పువ్వుల్లో కనిపించలేదు. అందుకని ఈసారి చాలా జాగ్రత్త పడి పసుపు వినాయకుడిని క్లియర్గా పెట్టాలి అని చెప్పి ఒక చాలా పెద్ద వీడియోనే తీశాను. బట్ అంత వీడియో అయితే మనకు డ్యూరేషన్ సరిపోదు కాబట్టి నేను ఒక చిన్న వీడియోలో కట్ చేశాను. ఇదైతే నేను తులసిమాల పువ్వులో తీసుకున్నాను. తులసిమాల లాస్ట్ టైం ఏంటంటే ఇలా యూ షేప్లో పెట్టాను కదా, ఈసారి ఏంటంటే కొంచెం పైన పెడదామని అనుకున్నాను. ఎందుకంటే నేను యూ షేప్లో పెట్టడానికి మాల సరిపోలేదు. చాలా అంటే గుంపుగా ఉంది, చాలా ఎక్కువ ఉందని చెప్పి తీసుకున్నాను, కానీ ఫోటోకి పట్టినట్టు రాలేదు, అందుకే పైన పెట్టాను. ఇంకా విరజాజుల మాల వచ్చేసి నేను ఫోటోకి యూ షేప్లో పెట్టేశాను. ఇంకా అక్కడ నుంచి చామంతి పువ్వులు, రెడ్ ఫ్లవర్స్, ఆరెంజెస్ అన్నీ కలిపి నేను ఒక మంచిగా డెకరేట్ చేసేసాను. అలంకార ప్రియులు కదా, ఆయన ఎంత అలంకరిస్తే అంత మంచిదేమో అన్నది నా ఫీలింగ్. అండ్ అలానే ఆయనతో పాటు నేను కూడా అలంకరించుకున్నాను. లాస్ట్ టైం నాకు అంత టైం దొరకలేదు, బట్ ఈసారి అలా కాదు, కొంచెం టైం తీసుకునైనా సరే నేను కూడా ఆయనతో ఉన్నప్పుడు నేను కూడా అంతే అలంకరించుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను కూడా ఇలానే రెడీ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి ప్రమిదలకి బొట్టులు పెడదాం అనుకున్నాను, కానీ ఇయర్ బడ్తో ట్రై చేశాను, కానీ ఎందుకో నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అంటే నా వేలుతో నేను ప్రమిదలకి ఓమని పెడితేనే అది నాకు కొంచెం తృప్తి అనిపించి నేను ఇంకా ఇయర్ బడ్ని పక్కన పెట్టి ఓన్లీ ఒక ప్రమిదకే ఇయర్ బడ్తో పెట్టాను. మిగిలిన అన్ని 6 ప్రమిదలకు కూడా నేను వేలుతోనే పెట్టాను ఓమని నామాలు. చూడండి మీరే ఒకసారి. అలా ప్రమిదలకు బొట్టులు పెట్టేసిన తర్వాత ఇంకా పైన కూడా అలానే బొట్టులు పెట్టాను. ఒక ప్రమిదకి పెట్టడం మర్చిపోయాను, సో దానికి కూడా నేను పెట్టేశాను బొట్టు. ఇక తమలపాకు తీసుకొని దాని మీద ప్రమిద అయితే పెట్టేశాను. ఇంకా 7 తమలపాకులకి 7 ప్రమిదలు అయితే నేను పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ప్రమిదలు ఉంటాయి కదా సిల్వర్, అవి కూడా పెట్టుకొని బొట్లు పెట్టేసి దాంట్లో కూడా మనం దీపాలు పెట్టుకుందామని అనుకుని నేను దానికి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అదైతే నువ్వుల నూనెతోనే నేను దీపాలు పెడుతున్నాను. ఓన్లీ పిండి ప్రమిదలకు మాత్రమే నువ్వుల నూనె వేశాను. మన ఇంట్లో పెట్టుకుంటాం చూడండి ప్రమిదలు, ఆ సిల్వర్ ప్రమిదలకి నేను ఆవు నెయ్యి వేశాను. అంటే మన ఇష్టం, ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి కదా అని చెప్పి నేను వాటికి నువ్వుల నూనె, వీటికి ఏమంటే ఆవు నూనె వేశాను. అంటే ఏదైనా మనకి కలిగేదాన్ని బట్టి అనుకుంటాను నేను. ఇంకా అక్కడ నుంచి ప్రమిదల్లో నేను ఒత్తులు కూడా వేసుకున్నాను. ఇంకా అలా పూజ దగ్గర అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ప్రసాదాలకు వస్తే వడపప్పు, బెల్లం, చిమ్మిడి, చలివిడి అండ్ పానకం కూడా నేను చేశాను నైవేద్యం పెట్టడానికి. ఇంకా అలానే ఫ్రూట్స్ కూడా, నల్ల ద్రాక్ష అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి కదా అని చెప్పి ఎవ్రీ వీక్ నేనైతే నల్ల ద్రాక్ష పెట్టాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇవి వచ్చేసి లక్ష్మీదేవి, వినాయకుడు. నేను బీరువాలో పెడతాను ఎప్పుడు. మా అత్తయ్య చెప్పారు బీరువాలో పెట్టి పూజించకు, బయట దేవుడి గదిలో పెట్టి పూజించు అన్నారు. అందుకనే ఈరోజు తీసి వాటికి బొట్లు కూడా పెట్టేసి నేను
దేవుడి దగ్గర పెట్టాను. ఎంత నిండుగా అనిపించిందో. థ్యాంక్ యూ అత్తయ్య చెప్పినందుకు. అండ్ నెక్స్ట్ నేనైతే ఇంకా దీపాలు వెలిగించేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక నేను అలా హారతి ఇచ్చేసుకున్నాను, దండం పెట్టేసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా దేవుడి మందిరంలో కూడా దీపం పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఉసిరి చెట్టు తెచ్చుకున్నాను నేను, కార్తీక మాసం కదా అని. ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒక చిన్న దీపం పెట్టుకున్నాను. అలానే తులసి మొక్క దగ్గర కూడా నేను చిన్న దీపాన్ని నేనైతే పెట్టుకున్నాను. ఇంకా నేను ఇల్లంతా ధూపం వేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే నేను గడపకి ధూపం వేస్తాను. మొత్తం గడప పైన ఉన్న గుమ్మడికాయ, తర్వాత దిష్టివి అయితే ఏవైతే ఉన్నాయో మొత్తం వాటికి కూడా పొగేస్తాను నేను. మొత్తం ఇంటి చుట్టూ పొగేస్తాను. ఇంకా ఇలా నా సప్త శనివారాల్లో సెకండ్ వారం కంప్లీట్ అయింది. ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.